చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందనాలా? లేకపోతే గనక అసమర్థపు పాకిస్తాన్ సమర్థమైనటువంటి చైనాని తీసుకుందనాలా? లేదా ఇద్దరు అసమర్థుల యొక్క జీవనయాత్ర అనాలా? బెలూచ్ ప్రాంతం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది చైనాకి. సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ముగింపు ప్రాంతం కంటే కూడా మధ్యలో ప్రాంతం అది. అట్నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇరాను వీటికి పోవాల్సినటువంటి రూటు. వాస్తవంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఒక ఎత్తు, సిల్క్ రోడ్ మరొక ఎత్తు. ఈ సిల్క్ రోడ్డు దీనికి లింక్ అయి ఉంటుంది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించినంత వరకు బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని తీసుకుపోవడానికి పాకిస్తాన్ అనుమతించింది. ఓ 10 రూపాయలు పాకిస్తాన్కి ఇచ్చి 90 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం చైనాకు వచ్చింది. అయితే ఉపాధి అవకాశాలు స్థానికులకు ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని చైనా కొల్లగొట్టుకుపోతుందన్న ఆగ్రహంతో బెలూచ్ ప్రాంత ప్రజలు తిరగబడ్డ వాళ్ళని ఊచకోత కోసేశారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు తండ్రుల్ని చంపేశారు. చివరికి దాంతో విరక్తి చెందినటువంటి వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వమే తమ ప్రాణాలు తీసుకెళ్ళి చైనా వాళ్ళ కోసమని చెప్పి చంపేస్తోందని భావించి మగవాళ్ళందరూ దూరం అయ్యారు. ఆడవాళ్ళు ఇళ్లల్లో ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు కానీ దూరమైనటువంటి మగవాళ్ళు కానీ బెలూచ్ రెబల్స్ అన్నటువంటి బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నటువంటి పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు, చంపేస్తున్నారు పాకిస్తాన్ సైన్యాన్ని. చైనా వాళ్ళు అక్కడ కనబడితే చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని కంట్రోల్ చేయమని ఆసిఫ్ మునీని ఎన్నోసార్లు చైనా అడిగింది, కానీ ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేస్తున్నాడు. ఎందుకంటే ఆకాశంలో నుంచి దాడులు చేస్తే అది తమ ప్రజల మీద తామే యుద్ధం చేసినట్టు ఒక రైడ్ చేసి ఆగిపోతుంది. ఈలోపు భూమి మీద అటాక్ కొనసాగుతుంది. ఆ ప్రాంతపు భూమి మీద పట్టు బెలూచ్ రెబల్స్కుంది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ని మీ సైన్యాన్ని కూడా పంపించండి, మీ సైన్యం మా సైన్యం కలిసి అక్కడికి వెళ్తాయని చెప్తున్నారు. ఎందుకంటే ఉట్టి పాకిస్తాన్ సైన్యం వెళ్తే పేల్చేస్తున్నారు కదా, చైనా సైన్యం కూడా వెళ్ళినా పేల్చేస్తారు. కాకపోతే పదే వాళ్ళని పేల్చుతున్నప్పుడు వీళ్ళని కొంతమందిని లేపుతాం కదా, ఆ తర్వాత బెలూచ్ ప్రాంతంలో పూర్తి ఆధిపత్యం సాధించగలం కదా అన్నది చైనా నమ్మకం. ఇప్పుడు చైనా పాకిస్తాన్ జాయింట్ సైన్యం స్ట్రైక్స్ చేస్తోంది బెలూచ్ మీద.